సార్ ఇప్పుడు ఫెస్టివల్ సీజన్స్ ఇప్పుడు నవరాత్రులు స్టార్ట్ అయినాయి. నెక్స్ట్ దివాళీ అండ్ నెక్స్ట్ క్రిస్మస్. గోల్డ్ ప్రైస్ అనేది మార్కెట్ ఎలా ఉంది? ఎలా ఉండబోతుంది? ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఇప్పుడు ఒక మంచి టైమా ఇన్వెస్ట్ చేయడానికి? ఇప్పుడు చూడండి నేహాల్ గారు, గోల్డ్ ప్రైసెస్ జనరల్గా ఏంటంటే మనం ఇండివిజువల్ కొంటూ రిటైల్ అంటాం. మనం కొనడం వల్ల మన డిమాండ్ అండ్ సప్లైని బట్టి గోల్డ్ రేట్ పెరగటం తగ్గటం ఉండదు. ఓకే. గోల్డ్ రేట్ పెరగటం తగ్గటం అనేది అంతర్జాతీయంగా ప్రపంచ బ్యాంక్స్ అంటే అన్ని సెంట్రల్ బ్యాంక్స్ మన దేశంలో ఆర్బీఐ కావచ్చు, ఫెడ్ కావచ్చు, అంటే అన్ని దేశాల బ్యాంక్స్ ఇంతకుముందు డాలర్ రిజర్వ్స్ పెట్టుకునేది ఏది ఫారిన్ ఎక్స్చేంజ్ కోసం. డాలర్ వీక్ అవటం వల్ల ప్రత్యామ్నాయంగా సేఫ్టీగా గోల్డ్ రిజర్వ్స్ పెట్టుకుంటున్నాయి. అందుకని గోల్డ్కి డిమాండ్ పెరిగింది. ఎప్పుడు కూడా గోల్డ్కి డిమాండ్ ఎప్పుడు ఉంటుందంటే నిహాల్ గారు, ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితులు అంటే ప్రపంచ యుద్ధాలు కావచ్చు, పొరుగు దేశాలతో యుద్ధాలు కావచ్చు, ఒక దేశంకి ఇంకొక దేశంకి వాణిజ్య యుద్ధం కావచ్చు, మామూలుగా ఫిజికల్గా యుద్ధం కావచ్చు. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్, లేదా కొన్ని రోజుల క్రితం మనము పాకిస్తాన్, ఇజ్రాయెల్ గాజా, ఇలాంటివి ఉన్నప్పుడు, లేదంటే ట్రంప్ టారిఫ్ల వల్ల ఇలాంటివి ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ వీటిలన్నిటి క్రూడ్ ఆయిల్, డాలరు, రూపీ వాల్యూ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పుడు ఏమవుతుందంటే గోల్డ్ సేఫెస్ట్ హెవెన్. గోల్డ్ అనేది ఒక సేఫెస్ట్ హెవెన్. కాబట్టి గత 1 ఇయర్, గత 2-3 ఏళ్ళ నుంచి ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు ఉన్నాయి. యుద్ధాలు కావచ్చు ఇవన్నీ. దీనివల్ల ఏమవుతుందంటే సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ గోల్డ్ రిజర్వ్స్ని పెంచుకోవడానికి, చైనా కావచ్చు, మనం కావచ్చు, అన్ని దేశాల సెంట్రల్ బ్యాంక్స్ గోల్డ్ రిజర్వ్స్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఆటోమేటిక్గా గోల్డ్ రేట్ పెరుగుతుంది. అయితే గోల్డ్ రేటు కూడా ఈక్విటీస్ లాగానే అంటే ఇంత వాలటిలిటీ ఉండదు. అంటే విపరీతంగా తగ్గటం, విపరీతంగా పెరగటం ఉండదు. కానీ లాస్ట్ 1 ఇయర్, 1.5 ఇయర్ నుంచి మాత్రం బాగా పెరిగింది గోల్డ్. ఇప్పుడు మనం చూసాం కదా, 1,11,000 10 గ్రామ్స్ అలా ఉంది. సో మనము దీపావళికి, దసరాకి, పండగల సీజన్కి పెరుగుతుందో తగ్గుతుందో అనేది అంతర్జాతీయ మార్కెట్ని బట్టి ఉంటుంది.